అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేశీయ స్టాక్ మార్కెట్లో బుల్ రన్ కొనసాగుతోంది. ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత అంచనాలు, దేశీయంగా కొనుగోళ్ల అండతో బుల్ దూసుకెళ్తోంది. దీంతో మార్కెట్ ఇండెక్స్ లు ఇవాళ ఆల్ టైమ్ హైకి చేరాయి. సెన్సెక్స్ 86,000 మార్క్ దాటింది. నిఫ్టీ 26,300 పైన ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 89.46 వద్ద కొనసాగుతోంది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ రన్ కొనసాగుతోంది. ఆర్బీఐ వడ్డీ రేటు కోత అంచనాలు, అదేవిధంగా దేశీయంగా కొనుగోళ్ల అండతో బుల్ దూసుకెళ్తోంది. దీంతో మార్కెట్ లో ఇండెక్స్ లు ఇవాళ ఆల్ టైమ్ హైకి చేరాయి. సెన్సెక్స్ 86,000 మార్క్ దాటితే నిఫ్టీ 26,300 పైన ట్రేడ్ అవుతోంది. ఇక డాలర్ తో రూపాయి మారకం విలువ 89.46 వద్ద కొనసాగుతుంది. ఇక స్టాక్ మార్కెట్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. రవిప్రసాద్. సునీత, గుడ్ మార్నింగ్. ఓవరాల్ గా మార్కెట్ చూసుకుంటే అయితే వీక్ స్టార్టింగ్ డే మార్కెట్ అయితే మంచి బుల్ రన్ తో స్టార్ట్ అయిందని చెప్పాలి. గ్లోబల్ గివ్స్ కూడా అనుకూలించడంతో అన్ని కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే నిఫ్టీ సెన్సెక్స్ అనే కాదు, గోల్డ్ గానీ, నిఫ్టీ గానీ, నిఫ్టీ 50 గానీ, తర్వాత బిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్, అన్ని ఇండెక్స్ లు కూడా ఓవరాల్ గా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అయితే జనాలు కూడా కొంచెం అంటే ఇన్వెస్టర్లు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించడం, ఫెడ్ రేట్లు కానీ మీరు అన్నట్టు ఇంత ముందు ఫెడ్ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు అనేసి ఒకటి అంచనా రావడం, తర్వాత కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ కూడా ఒకటి స్టాండర్డ్ గా ఉండడం, బాండ్ ఈల్డ్స్ కూడా స్టాండర్డ్ గా ఉండడం అనేది మనకు బాగా కలిసి వచ్చిన అంశము. ముఖ్యంగా చెప్పాలంటే సెక్టార్ వైజ్ చూసుకుంటే మాత్రం ఐటీ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ లో కూడా మంచి బలంగా కనిపించడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే సెన్సెక్స్ ఈ రోజు చూసుకుంటే ప్రజెంట్ 62 పాయింట్లు పాజిటివ్ నే ట్రేడ్ అవుతుంది. 85,769 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. నిఫ్టీ చూసుకుంటే 13 పాయింట్లు పాజిటివ్ నే ట్రేడ్ అవ్వడం జరిగింది. 26,213 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవడం జరుగుతుంది. ముఖ్యంగా ఓవరాల్ గా మార్కెట్ అయితే మంచి బుల్ రన్ లో ఉన్నాయి. మొన్న గురుప్రసాద్ గారు డిస్కషన్ లో కూడా చెప్పడం జరిగింది, మార్కెట్ మనం ఊహించని విధంగా వెళ్తుంది. December 31st లోపు ఒక లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇండియన్ మార్కెట్, స్టాక్ మార్కెట్ ని అయితే మనము అందుకోలేమనేసి ప్రజెంట్ డిస్కషన్ లో చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా అదే విధంగా మార్కెట్ అయితే కంటిన్యూగా పుంజుకోవడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే మార్నింగ్ గ్యాప్ అప్ తో స్టార్ట్ అయిన మార్కెట్ అలాగే బుల్ రన్ అయితే కంటిన్యూ అవడం జరిగింది. కొంచెం సెంటిమెంట్ కూడా కలిసి వచ్చింది. ఇయర్ ఎండింగ్ కాబట్టి కొత్తగా ఇన్వెస్టర్లు రావడం, అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపడం జరుగుతుంది. ఓవరాల్ గోల్డ్ కూడా కంటిన్యూగా పెరగడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా జనరల్ కంపెనీలు ఏంటంటే స్టాక్ మార్కెట్ ఈక్విటీలు అప్ అయితే గోల్డ్ డౌన్ అవుతుంది. అంటే ఈక్విటీ మార్కెట్ అప్ అయితే కమ్యూనిటీ మార్కెట్ డౌన్ అవుతుంది. కానీ గత 6 నెలలుగా చూసుకుంటే మాత్రం ఈక్విటీ గానీ, కమ్యూనిటీ గానీ రెండు కూడా ఆల్ టైమ్ హైకి రీచ్ అవడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఎక్కువగా ట్రేడింగ్ వాల్యూమ్ అయినా ఎక్కువ లిక్విడిటీ అయితే మనము అబ్జర్వ్ చేయొచ్చు. కంపెనీలో చూసుకుంటే ఎన్ఎస్సీలో దాదాపు 1,600 కంపెనీలు లిస్ట్ చేసినట్లయితే ప్రజెంట్ మనకు చెప్పడం జరుగుతుంది. కంపెనీలు పెడుతున్న పబ్లిక్ ఐపీఓల ద్వారా కూడా మీరు పెట్టుబడి పెట్టొచ్చు అనేసి కూడా చాలా మంది ఎక్స్పర్ట్ చెప్పడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. మార్కెట్ అయితే మంచి బుల్ రన్ లో ఉంది. ముఖ్యంగా సెక్టార్ వైజ్ మనం చూసుకుంటే నిఫ్టీ నెక్స్ట్ 100 కూడా చూసుకున్నా మంచి పాజిటివ్ లో ఉండడం జరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో కూడా ఇంచుమించు 0.5% పెరగడం జరిగింది. మిడ్ క్యాప్ చూసుకుంటే కూడా 1% అయితే ఇంచుమించు 0.09% ఇంచుమించు పాజిటివ్ లో ట్రేడ్ అవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆటో సెక్టర్ లో అయితే మంచి భూమి అయితే కనిపించింది. ముఖ్యంగా జిఎస్టీకి సంబంధించిన సవాళ్ళను తీసుకురావడం తర్వాత ఆటో సెక్టర్ అయితే మంచిగా భూమి అయితే కనిపించింది. ఈ రోజు అయితే ఆటో సెక్టర్ మంచి ట్రెండింగ్ లో ఉందని చెప్పాలి. నిఫ్టీ ఐటీలో కూడా మంచి భూమి అయితే కనిపించడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ లో కూడా కొంచెం పాజిటివ్ నే ట్రేడ్ అవడం జరిగింది. ఫైనాన్స్ సర్వీస్ అండ్ ఫార్మాలో కొంచెం నెగిటివ్ ట్రేడింగ్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎఫ్ఎంసీజీ సెక్టార్ కూడా మంచి మూమెంటం అయితే కనిపించింది. మెటల్ సెక్టార్ లో కూడా మంచి మూమెంటం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. రియాలిటీ, మీడియా, ఎనర్జీ, ప్రైవేట్ బ్యాంక్ అండ్ ఇన్ఫ్రా సంబంధించిన సెక్టార్లు మాత్రం నెగిటివ్ లోనే ట్రేడ్ అవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా మనం అంటే అబ్జర్వ్ చేస్తే గత ఈ ఇయర్ మొత్తంలో కూడా
నిఫ్టీ అంటే అనుకున్నంతగా ఫలితాలు ఇవ్వలేదు. కాకపోతే 14 నెలల తర్వాత నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హైక్ రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. నిఫ్టీ ఒకటే కాదు, సెన్సెక్స్ కూడా ఆల్ టైమ్ హైక్ రీచ్ అవ్వడం, తర్వాత గోల్డ్ కూడా ఆల్ టైమ్ హైక్ రీచ్ అవ్వడం అనేది మార్కెట్ లో సెంటిమెంట్ ను మళ్ళా కలిసి వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా టారిఫ్ కి సంబంధించిన కూడా అన్ని క్లియర్ అవుతున్నాయని ఒకటి అంటే ఒక వార్త రావడం కూడా మార్కెట్ వచ్చిందని చెప్పాలి. తర్వాత చూసుకున్న లోకల్ వైజ్ అంటే జిఎస్టీ సవరణలో ఒకటి ఇంట్రెస్ట్ రేట్లు కంపెనీ యొక్క మంచి ఫలితాలు అనేది కూడా మార్కెట్ ని అయితే బూస్టప్ చేసిందనేసి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మార్నింగ్ చూసుకున్న గ్యాప్ అప్, యాక్చువల్ మార్కెట్ చూస్తే గ్యాప్ అప్ తోనే స్టార్ట్ అయిన మార్కెట్ అయితే మంచి మూమెంటం అయితే కనిపించడం జరిగింది. అండ్ తర్వాత జీడిపికి సంబంధించిన అంటే నెంబర్స్ కూడా వెలువడడం, అంటే ఈ నెల 5న జీడిపి సంబంధించినవి రిలీజ్ అవుతాయి. తర్వాత 10వ తారీఖున కూడా ఫెడ్ సంబంధించినవి రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి. అవన్నీ కూడా మనకు కలిసి వచ్చే అంశాలు. అంటే కొంచెం అన్ని ట్రంప్ తారీఫ్ల గురించి అయితే కంటిన్యూ మొత్తం మాఫీ చేయొచ్చు అనేసి ఒక అంటే బేసిక్ టారిఫ్ మాత్రమే 25% మాత్రమే ఉంటుంది, మిగతా అన్ని మాఫీ చేస్తాడు అనేసి, అంటే టారిఫ్లు అన్ని తీసేయచ్చు అనేసి ఒక వార్త రావడం అయితే మనం ముఖ్యంగా మార్కెట్ లో అయితే మంచి బూస్టప్ అయితే కనిపించిందని చెప్పాలి. సో ఇన్వెస్టర్లు కూడా లోకల్ వైజ్ అయితే అన్ని అంటే సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే బాగా రావడం, తర్వాత లాస్ట్ 2 months చూసుకున్న మంచి ఫెస్టివల్స్ మోడ్ కొనసాగడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ ఆల్ టైమ్ హై రీచ్ అవ్వగానే ఇన్వెస్టర్లకు కూడా ఒక మంచి నమ్మకం కలిగింది. తర్వాత మనము అంటే ఆర్టికల్స్ ప్రకారం చూసుకుంటే నిఫ్టీ చూసుకున్నా అంటే జేపీ మోర్గాన్ వాళ్ళ సంస్థ కూడా నిఫ్టీ ఒక 34,000 దాకా వెళ్ళొచ్చు 2026 ఎండింగ్ కల్లా అని ఒక ఆర్టికల్ ఇవ్వడం, సెన్సెక్స్ చూసుకుంటే 1,00,000 దాకా వెళ్ళొచ్చు అనేసి ఆర్టికల్ ఇవ్వడం, ఇవన్నీ ఓవరాల్ గా మార్కెట్ అయితే మంచి బూస్టప్ ని చేయడం జరిగింది. సో మార్కెట్ అయితే గ్లోబల్ క్యూస్ కూడా బాగుండడం అయితే మార్కెట్ కూడా కలిసి వచ్చిన అంశాలు. ఓవరాల్ గా అన్ని ఆల్ టైమ్ హై ఉన్నాయి. ప్రజెంట్ ఇన్వెస్టర్లు ఏం చేయాలని అయితే అందరికి ఒక ఆలోచన అయితే ప్రజెంట్ కొనసాగుతుందని అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడైనా సరే మనం నిఫ్టీ ఇంకా ముందుకైతే ఇంకా చాలా రీచ్ అవుతుంది. సో ఇప్పటి నుంచైనా ఇన్వెస్ట్మెంట్ వారీగా చేస్తే మాత్రం మీకు మంచి ఫలితాలు ఉంటాయి అనేసి ప్రజెంట్ చెప్పడం జరిగింది. ట్రేడింగ్ సైడ్ ఆలోచించే వాళ్ళు మాత్రం ఎక్స్పర్ట్స్ ఉంటే మాత్రమే ట్రేడింగ్ సైడ్ చేయాలని, లేకపోతే ట్రేడింగ్ ఎఫ్ఎండ్ మాత్రం చేయకూడదు అనేది ఎక్స్పర్ట్స్ అయితే సిగ్నల్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అన్ని అంటే సోషల్ మీడియాలో కూడా బాగా చెప్తున్నారు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా నిఫ్టీ 50కి సంబంధించిన ఏ కంపెనీలో అయినా ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు లాంగ్ టర్మ్ లో అయితే మంచి లాభాలు ఉంటాయి అనేది చెప్పడం జరిగింది. అంటే చాలా రోజుల నుంచి ఆల్ టైమ్ హై రీచ్ కావడానికి ప్రజెంట్ బాగా వాలిటాలిటీ అయితే చూపించింది మార్కెట్. కానీ ఆ ప్రెషర్ ని తట్టుకొని పైనకి వెళ్ళడం అనేది, అంటే ఆర్బీఐకి సంబంధించిన గవర్నర్ కూడా చెప్పడం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ, మన ఇండియన్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఒడిదుడుకులైనా సరే మనం ఎదుర్కొని ముందుకు నడిచే శక్తి మన ఆర్థిక వ్యవస్థకు ఉందనేసి ప్రజెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా క్యాష్ కూడా మనం ఆర్బీఐ ఇంజెక్ట్ చేయడం జరిగింది. కొనుగోలు శక్తి పెంచాలనే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నామని అయితే నిర్మలా సీతారామన్ గారు కూడా ఇటీవల ఒక మీటింగ్ లో అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్ గా మార్కెట్ ని సెంటిమెంట్ అయితే ప్రజెంట్ అంటే ఒకవేళ అప్ అండ్ డౌన్ అయినా అది న్యూస్ బేస్డ్ అప్ అండ్ డౌన్ కానీ ముఖ్యంగా చూసుకుంటే మార్కెట్ అయితే చాలా పటిష్టంగా ఉంది. ఇంకా 34,000 వెళ్లే అవకాశం ఉంది నిఫ్టీ మాత్రం. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే నిఫ్టీ స్టాక్ మార్కెట్ లో స్కోప్ చాలా ఉందనేసి మొన్న భరత్ సార్ డిఎన్ఏ లో చెప్పడం జరిగింది గురుప్రసాద్ తో డిస్కషన్ లో. అంటే స్కోప్ మార్కెట్ లో చాలా ఉంది, ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇప్పుడు ఇంకా అవకాశం ఉందని అయితే ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఇన్వెస్టర్లు కూడా ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే మాత్రం మంచి ఫలితాలు అయితే వస్తాయనేది ప్రజెంట్ చెప్పడం జరిగింది. ఓవరాల్ గా మార్కెట్ అయితే మంచి మూమెంటం స్ట్రాంగ్ అయితే కనిపించింది ఈ రోజు. ప్రజెంట్ చూసుకున్న సెన్సెక్స్ 36 పాయింట్లు అయితే పాజిటివ్ నే ఉంది. నిఫ్టీ చూసుకుంటే ఇంచుమించు 26,205 దగ్గర అయితే ట్రేడ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మార్కెట్ కి అయితే మంచి వైబ్స్ అయితే ఈ 2026 కి అయితే మంచి వైబ్స్ ఉంటాయని అయితే ఎక్స్పర్ట్స్ గానీ అటు ఇన్స్టిట్యూషనల్ గానీ ఇండివిజువల్ గానీ అయితే ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది.
తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ చూసినా సరే ప్రజెంట్ అంటే $4,232 ఆన్స్ ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. అండ్ సిల్వర్ చూసుకుంటే $56 అయితే $56.96 అంటే స్పాట్ సిల్వర్ రేట్ వచ్చేసి $56 అయితే ట్రేడ్ అవడం జరిగింది. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి ప్రజెంట్ 89.733 దగ్గర అయితే ప్రజెంట్ ట్రేడ్ అవుతుండడం అబ్జర్వ్ చేయొచ్చు. హైదరాబాద్ లో ప్రజెంట్ గోల్డ్ చూసుకుంటే 1,03,280 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. అండ్ సిల్వర్ చూసుకుంటే మాత్రం కేజీ వచ్చేసి 1,78,057 దగ్గర అయితే ప్రజెంట్ ట్రేడ్ అవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సిల్వర్ కూడా 2 lakhs రీచ్ అయ్యే అవకాశం ఉందనైతే చెప్పడం జరిగింది. గోల్డ్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందనైతే చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఇన్వెస్టర్లు ఇంత ముందు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకైతే మంచి లాభాల్లో ఉన్నారు. ప్రజెంట్ పోర్ట్ఫోలియోలు అయితే నష్టాలు అయితే లేవు కానీ లాభాల్లో అంటే కొంచెం లాభాల్లో ఉండడం జరిగింది. కాకపోతే అనుకున్నంత పోర్ట్ఫోలియో నిఫ్టీ ఆల్ టైమ్ అయ్యేది కానీ పోర్ట్ఫోలియో మాత్రం అనుకున్నంత రీచ్ కాలేదని కూడా మనం ఇటీవల డిస్కషన్ అయితే చెప్పడం జరిగింది. సో 2026 అంటే 2025 నిఫ్టీ ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సరే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో మాత్రం నెక్స్ట్ 2026 స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇయర్ గా అయితే ఉంటుందని అయితే ఎక్స్పర్ట్ అయితే కరాఖండిగా చెప్పడం జరిగింది. సో మన ఒకవేళ ఇన్వెస్టర్లు చేయాలనుకుంటే ఫండమెంటల్ గానీ ఫండమెంటల్ అనాలిసిస్ బాగా చేసుకోవాలి. ఇన్ డెప్త్ ఫండమెంటల్ అనాలిసిస్, బ్యాలెన్స్ షీట్స్, పిఈ రేషియోలే కాకుండా కంపెనీ యొక్క ఎకానమీ కూడా బాగా అబ్జర్వ్ చేసి మనం బయింగ్ లో ఉంటే మాత్రం మంచి రిజల్ట్స్ వస్తాయి. మల్టీ బ్యాగర్ ని గుర్తించే విధంగా మనం స్టడీ చేయాలనేసి ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. ఆల్ రైట్, థ్యాంక్ యూ రవి ప్రసాద్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.